హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. చకచకా చిట్కాల్లో 50 అందరికీ ఉపయోగపడే చిట్కాలు చూద్దాం. ఇంకా ఒక హాఫ్ కప్ పెరుగులో 2 స్పూన్ల అలోవెరా జెల్, ఇంకా 1 స్పూన్ తేనె, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేస్తే డాండ్రఫ్ దురదలు తగ్గి జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. ఇంకా మనం కొన్న తేనె కల్తీయో కాదో తెలుసుకోవాలంటే తేనెలో గుడ్డ ముంచి వెలిగిస్తే మంచి తేనె అయితే వెలుగుతుంది, కాకపోతే వెలగదు. ఇంకా తులసి ఆకుల రసాన్ని తేనెలో కలుపుకుని అప్పుడప్పుడు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా మనం రోజు వాడే ఆయిల్ బాటిల్లో ఆయిల్ చుట్టూ కారి జిగురవ్వకుండా ఉండాలంటే ఒక క్లాత్ తీసుకుని ఆ బాటిల్లో చుట్టి రబ్బర్ బ్యాండ్ వేస్తే ఆ కారిన ఆయిల్ అంతా గుడ్డకు అంటుకుంటుంది. ఇంకా అరటికాయ ఉడికించేటప్పుడు గిన్నెలు నల్లగా అవుతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే వెనిగర్ వేసి ఉడికిస్తే గిన్నెలు నల్లబడవు. లవంగాలు తేనెతో నూరి కాళ్ళకు రాసుకుంటే నిద్రలేమి బాగా తగ్గి బాగా నిద్ర పడుతుంది. నిమ్మరసం తేనె కలిపి పెదాలకు రాస్తే నల్లగా ఉన్న పెదాలు కొద్ది రోజులకే మంచి రంగులోకి వస్తాయి. పిల్లలు అప్పుడప్పుడు గోడల మీద పెన్తో కానీ పెన్సిల్తో కానీ గీతలు గీస్తే దాని మీద టూత్పేస్ట్ అప్లై చేసి స్క్రబ్బర్తో తోమి గుడ్డతో తుడిస్తే ఆ మరకలు పోతాయి. ఒక మట్టి ప్రమిదలో లవంగాలు వేసి కర్పూరం వేసి వెలిగించి తలుపులు మూసేసి కొంతసేపటి తర్వాత తలుపులు తీస్తే దోమలు బయటికి పారిపోతాయి. ఇడ్లీలు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా వస్తాయి కదా, అవి మృదువుగా రావాలంటే కొంచెం వంట సోడా కలిపితే మృదువుగా వస్తాయి. పచ్చి బఠానీలు ఉడికించేటప్పుడు రంగు మారకుండా ఉండాలంటే కొంచెం పంచదార వేసి ఉడికిస్తే రంగు మారదు. ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలు కొంచెం గట్టిపడి రసం రాకపోతే వాటిని తీసి గోరువెచ్చని నీళ్ళలో కాసేపు వేసి పిండితే రసం బాగా వస్తాయి. 1 కప్పు పుచ్చకాయ ముక్కలకి 2 స్పూన్లు పుదీనా, 1 స్పూన్ పటికి బెల్లం పొడి వేసి మిక్సీలో వేసి నిమ్మరసం పిండి తాగితే వేసవకాలం బాడీకి చల్లదనం ఇస్తుంది. ఇంకా వేయించిన వేరుశనగ గింజల పొట్టు తీయాలంటే గుడ్డలో వేసి నలిపి డీప్ ఫ్రై చేసి జాలీలో వేసి జల్లిస్తే పొట్టు సులభంగా వచ్చేస్తుంది. మనం అప్పుడప్పుడు కొన్ని రకాల గాజులు వేసుకున్నప్పుడు అవి బిగుతుగా ఉండి ఎక్కకపోతే చేతికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని దాని మీద నుంచి గాజులు వేస్తే బాగా ఎక్కుతాయి. కొత్తగా పచ్చిమిరపకాయలు కోసేటప్పుడు చేతులు మండకుండా ఉండాలంటే చేతులకు ఆయిల్ రాసుకుని అప్పుడు పచ్చిమిరపకాయలు కోస్తే చేతులు మండవు. చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే చపాతీ మధ్యలో బంగాళదుంప చిక్కు తీసి పెట్టండి, చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. పెసరట్లు కరకరలాడుతూ రావాలంటే పెసరపిండి రుబ్బిన తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి కలిపితే పెసరట్టు కరకరలాడుతూ రుచిగా వస్తుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలు పొడి చేసేటప్పుడు కొంచెం వేయించి పొడి చేస్తే పొడులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఆ కవర్లో కొన్ని మెంతులు వేసి పెడితే కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ముక్కలు కట్ చేసేటప్పుడు అవి తొందరగా కట్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేటప్పుడు కట్ చేస్తే డ్రై ఫ్రూట్స్ తొందరగా కట్ అవుతాయి. అల్లం తురమాలనుకున్నప్పుడు అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు తర్వాత తురిమితే అల్లం తొందరగా తురమవచ్చు. బ్లూబెర్రీ, ద్రాక్ష పళ్ళు కడిగేటప్పుడు కాసేపు నీళ్ళలో 1/2 కప్ వెనిగర్ వేసి ఆ నీళ్ళలో నానబెట్టి తర్వాత మంచినీటితో శుభ్రంగా కడిగితే వాటి మీద ఉన్న పురుగు మందు అవశేషాలు పోతాయి. అప్పడాలు, వడియాలు వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకుని ఉండాలంటే ఆయిల్లో కొంచెం ఉప్పు వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చవు. గసగసాలు పేస్ట్ మెత్తగా మృదువుగా రావాలంటే ఆ వేడి నీటిలో కాసేపు నానబెట్టండి, తర్వాత మిక్సీ పెడితే మెత్తగా వస్తుంది పేస్ట్. చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలిపితే చపాతీలు మృదువుగా మెత్తగా వస్తాయి. గ్రేవీ కర్రీలో కారం ఎక్కువైతే కొంచెం టమాటో రసం కలపండి, కారం బ్యాలెన్స్ అవుతుంది. చెక్క గరిటెలు, స్పూన్లు వెనిగర్ కలిపిన నీటిలో ఉంచి తర్వాత వాడుకుంటే వాసన రాకుండా ఉంటాయి. ఇంకా వంట చేసేటప్పుడు చేతులకు మరకలు అయితే బంగాళదుంప ముక్కతో రుద్దుకుని కడుక్కోండి. చపాతీలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే చపాతీ బాక్స్లో ఎండిపోయిన అల్లం ముక్కను పెడితే చపాతీలు ఎక్కువసేపు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. ఇంకా మనం నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు గోర్ల చుట్టూ అంటుతుంది కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ వేసే ముందే గోర్ల చుట్టూ వ్యాజిలిన్ అప్లై చేసి అప్పుడు వేస్తే చుట్టూ అంటుకోవు. ఇంకా ఉల్లి రసంలో తేనె కలిపి పురుగులు కుట్టిన చోట రాస్తే ఆ పురుగులు కుట్టిన బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. అప్పుడప్పుడు తలుపులు కిర్రుకిరుమని సౌండ్ వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే తలుపు సందుల్లో సబ్బు కానీ వ్యాజిలిన్ కానీ రాస్తే సౌండ్స్ రాకుండా ఉంటాయి. మనం హెయిర్ కలర్ వేసేటప్పుడు ఆ హెయిర్ కలర్ అక్కడక్కడ ఫేస్కి, బాడీకి అంటుకుంటుంది కదా, అలా కలర్ అంటుతుందేమో అనిపించిన చోట కొంచెం కొబ్బరి నూనె రాసుకుని తర్వాత హెయిర్ కలర్ వేస్తే ఆ కలర్ బాడీకి అంటుకోకుండా ఉంటుంది. నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు పొరపాటున ఆ నెయిల్ పాలిష్ నేల మీద పడితే దాని మీద కొంచెం షుగర్ వేసి కొంచెం కలిపి అప్పుడు క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అయిపోతుంది. ఇంకా బట్టలపై పడ్డ ఇంక్ మరకలు తొందరగా వదలాలంటే ఆ మరకల మీద కొంచెం టూత్పేస్ట్ కానీ నిమ్మరసం కానీ అప్లై చేసి కాసేపు తర్వాత ఉతికితే మరకలన్నీ పోతాయి. ఇంకా బంగాళదుంప తొందరగా వేగాలంటే వేయించే ముందే ఆ ముక్కల్ని కొంచెం మజ్జిగలో నానబెడితే తొందరగా క్రిస్పీగా కూడా వేగుతాయి. ఇంకా కూరగాయలు అప్పుడప్పుడు వడిలిపోతూ ఉంటాయి కదా, అలా వడిలిపోతే నిమ్మరసం కలిపిన నీటిలో కొద్దిసేపు ఉంచితే మళ్ళీ తాజాగా మారతాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు అప్పుడప్పుడు నూనె చిందుతుంది కదా, అలా చిందకుండా ఉండాలంటే అందులో 1 స్పూన్ నెయ్యి వేస్తే చిందదు. అప్పుడప్పుడు గ్రేవీ కర్రీ లైట్గా అడుగంటే దానిలో కొంచెం పెరుగు కలపండి, అప్పుడు ఆ మాడు వాసనే తెలియదు. మనం అప్పుడప్పుడు వాచెస్కి దుమ్ము మరకలు పడితే దాని మీద కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసి క్లాత్తో తుడిస్తే ఆ మరకలు పోయి వాచ్ చాలా నీట్గా కొత్త దానిలా వచ్చేస్తుంది. కత్తులు, కత్తిపేటలు పదినిపోతే 2 వైపులా కొంచెం ఉప్పు రాయండి.
కత్తులు కత్తిపేట్లు మళ్ళీ పదును వచ్చేస్తాయి. అల్లం మరియు వెల్లుల్లి విడివిడిగా కాగితంలో పొట్లం కట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా కూరల్లో పొరపాటున ఉప్పు ఎక్కువైతే ఒక పచ్చి బంగాళదుంప ముక్కలుగా కట్ చేసి వేయండి. ఆ బంగాళదుంప ఎక్కువైన ఉప్పు మొత్తాన్ని పీల్చేస్తుంది. వంటగదిలోకి చీమలు రాకుండా ఉండాలంటే ఒక దోసకాయ ముక్కలుగా కోసి చీమలు వచ్చే దగ్గర ఉంచండి. ఇంకా ఇన్స్టెంట్ కాఫీ పొడి తొందరగా గడ్డ కట్టకుండా ఉండాలంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ తొందరగా కట్టకుండా ఉంటుంది. కాకరకాయలు తొందరగా పండిపోకుండా ఉండాలంటే వాటిని ముక్కలుగా కోసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పండిపోకుండా ఉంటాయి. షూ లేదా చెప్పులకి బబ్బులు గమ్ అంటుకుంటే దాని మీద కొంచెం కోకోకోలా కానీ థమ్స్అప్ కానీ పోయండి. వెంటనే చూయింగ్ గమ్ దాన్ని వదిలేస్తుంది. వేరే పళ్ళతో యాపిల్ని కలిపి పెట్టకండి. వేరే పళ్ళు తొందరగా పాడైపోతుంది. యాపిల్ విడిగా పెడితేనే మంచిది. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఒక ఉల్లిపాయను తొక్కలు ఒలిచేసి సగం కట్ చేసి ఐస్ నీళ్ళలో వేసుకొస్తే అప్పుడు కళ్ళు మండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.